షుగర్ వచ్చిన తర్వాతనే గ్రౌండ్కి వెళ్తామంటే కుదరదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంపూర్ణంగా వారి జీవితం దేవుడు ఏదైతే ప్రసాదించారో వారి జీవితం అందరూ హ్యాపీగా గడపాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ వీళ్ళు పెట్టారు. ఇది మనకు ఎంతో ఒక మేలుకొల్పులాగా మనం అనుకోవాలి. ఎందుకంటే అందరికీ కూడా ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మనం అందరూ యూత్ ఇప్పుడు చూస్తే కొంతమంది పిల్లలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో నడిచే వాళ్ళు లేరు, సైక్లింగ్ చేసేవాళ్ళు లేరు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లేరు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రోగ్రాము. ఇది కోటిరెడ్డి సర్కిల్ మీదుగా అప్సరా సర్కిల్, వై జంక్షన్ నుంచి మహావీర్ దగ్గరికి పోయేసి అక్కడ చేశారు. దీంట్లో అన్ని స్కూల్స్ పిల్లలు పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళకి మరి ప్రైజులు వచ్చిన వారికి ప్రైజులు కూడా ఇచ్చేశారు. చాలా హ్యాపీగా ఉంది. సో వన్ అండ్ ఆల్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేస్తే మీ యొక్క అన్ని బాడీలో పార్ట్స్ అన్నీ కూడా మీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ అన్నీ కూడా యాక్టివ్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూసారు మీరు కల్చరల్ షోలో 15 నిమిషాలు 20 నిమిషాలు డ్యాన్స్ ఆడేసి అప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. కారణం ఏమంటే వీళ్ళంతా ఎక్సర్సైజ్ చేయరు. సినిమాలు చూసి ఆ డ్యాన్స్ చేస్తూ ఎప్పుడో ఒకసారి డ్యాన్స్ చేసి అదే ఎక్సర్సైజ్ అనే భావనలో ఉంటున్నారు. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దేహాన్ని ఫిట్నెస్ పెట్టుకోవాలంటే కంపల్సరీగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. చూసారా, ఆడపిల్లలు కూడా వచ్చేసారు, ఏజ్డ్ ఉండే వాళ్ళు వచ్చేసారు, ప్రతి సర్కిల్ కవర్ చేశారు. చాలా ఆర్గనైజ్ టీం కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. టిఫిన్ అరేంజ్ చేశారు, అక్కడక్కడ వాటర్ అరేంజ్ చేశారు. చాలా బాగుంది. మా ట్రాఫిక్ పోలీసు దీంట్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని బస్సుల్ని కూడా ఒక సైడ్కి డైవర్షన్ చేస్తూ వారికి ఫ్రీగా ఉండేటట్లు చేశారు. ఇది ఉదయం 7 గంటలకి మొదలయ్యింది. దాదాపు 10:25కి ఇది ఎండ్ అయింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని టిఫిన్లు తీసుకొని వెళ్ళారు. ఓకేనా? మోస్ట్ ప్రాబులీ మీరు బండ్లు నడపడం నేరం కాదు, కానీ ఓవర్ స్పీడ్ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. మీరు లెఫ్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేసి లెఫ్ట్కి పోకూడదు. ఆ పోయే వెహికల్ని పంపించి మీరు వెళ్ళాలి. ఎక్కువ పర్సెంట్ 16 to 30 years పిల్లలే చనిపోతున్నారు. మీ ఒక 2 days బ్యాకే చాలా బ్యాడ్ న్యూస్ జరిగింది. నిమ్రా కాలేజ్ పిల్లలు 2 మెడిసిన్ సెకండ్ ఇయర్ ఏమో చదువుతున్నారు, 2 అమ్మాయిలు బండిలో పోతూ ఉన్నారు. ఆ స్పీడ్ బ్రేకర్స్ కాదు, ఓవర్ స్పీడ్ వల్లనే ఉన్నట్టుండే అమ్మాయి బ్రేక్ వేయడం వల్ల వెనకున్న అమ్మాయి ఇట్లా పడిపోయింది. అది పడిపోయింది కదా, తన దెబ్బ తగిలిందని బండి ఆపి ఈమె దగ్గరికి పోయే లోపే ఇంకొక కారు, అది కూడా ఓవర్ స్పీడే, ఏమైంటుంది? ఓవర్ స్పీడ్ ఆ కార్ ఆ అమ్మాయి మీద ఎక్కించుకొని వెళ్ళిపోయినాడు వాడు. కారు స్పాట్ చనిపోయింది. అంటే ఓవర్ స్పీడ్ వల్ల 2 వీలర్ ఆ అమ్మాయి చేసింది మిస్టేకే, ఈ కారు మిస్టేక్. అన్కంట్రోల్ స్పీడ్ ఎంత ఉన్నారు. అన్కంట్రోల్ స్పీడ్ పోకుండా మీరు కంట్రోల్ స్పీడ్ పోయినారంటే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు, వేరే వాళ్ళనే రక్షించబడతారు. సో మోటార్ సైకిల్లో మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్లోగా వెళితే సేఫ్. ఫాస్ట్ వెళ్ళినామంటే మన మృత్యువుకి మనమే ఇది చేసుకున్నట్టే ఉంటుంది. సో స్లోగా వెళ్ళండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా బాయ్స్ అంతా కూడా మీ జనరేషన్ నుంచి అయినా మార్పు రానియండి. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. ఆ తప్పులన్నీ కూడా మనం కడుపులో పెట్టుకొని చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లోడు తప్పు చేస్తే ఒకటి, బయటోడు తప్పు చేస్తే ఒకటి అని అనుకోకూడదు. మనవాడు తప్పు చేశాడు అనుకోండి, కడుపులో పెట్టుకొని కాపాడుకొని అంతది. అదే బయటోడు తప్పు చేస్తే, అదే మన బ్రదర్ తప్పు చేశాడు అనుకోండి, ఎవరికి చెప్పం. అదే ఇంటి బ్రదర్ ఎవరో తప్పు చేశాడు అనుకో, ప్రచారం చేయబోతాం. అవునా, వాడు ఇట్లా వీడి ఇట్లా కాకూడదు. వాళ్ళలో మార్పు తెచ్చేది మనం ప్రయత్నిద్దాం, లేదంటే సైలెంట్గా ఉండిపోదాం. ఓకేనా? అందరూ నెక్స్ట్ పోతే ఇక ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఏమైతున్నారంటే ముఖ్యంగా అందరూ కాదు, ఒక 10% డ్రగ్ అడిక్షన్ ఎక్కువ అయిపోతుంది. అది సొసైటీ లోపం కావచ్చు, లేకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బర్డెన్ కావచ్చు, లేదంటే ఓవర్ ఫ్రీడమ్ కావచ్చు. బీటెక్ అంతా అయిన తర్వాత ఒక్కసారిగా జాబ్స్ కోసం బయటకు వెళ్ళిపోతారు. ఈ వీకెండ్ పార్టీలు అనేది ఎక్కువ అయిపోయేసి ఆ డ్రగ్స్కి అలవాటు పడి చాలా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దాని గురించి కూడా కొంచెం మనం అవేర్గా ఉండాలి. లేదంటే మనము అట్లాంటి దానికి బాధ్యత అయ్యే వాళ్ళు ఉంటాం, మనం కూడా బానిస అయ్యే వాళ్ళు ఉంటాం. సో అట్లాంటి ఎవరన్నా చేస్తున్నారంటే ముందుగానే వాడికి దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే ప్రతి దగ్గర ఉంటారు. మంచి అనేది 2 చోట్ల ఉంటాయి, అంతేనా? పాలలో నీళ్లు కలిపితే హంస పాలు మాత్రమే తాగి నీళ్ళు వదిలేస్తుందంట. ఎస్ఆర్ లో. సో ప్రతి దగ్గర మంచి చెడ్డ ఉంటాయి. మనం మంచినే గ్రహిద్దాం, చెడ్డలు గ్రహిద్దాం. అట్లాంటి వాళ్ళు మానుకోవాలి.
రెండోది వాళ్ళకి దూరంగా ఉంటే మనల్ని మనం కాపాడుకుందాం, సురక్షితమైన సమాజాన్ని ఏర్పరచుకుందాం. మన దగ్గర నుంచి సమాజంలో మార్పు తెద్దాం, ముఖ్యంగా మీ దగ్గర నుంచి, మీ జనరేషన్ నుంచి. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడే ఫోన్ చేశాను, 10 o'clock ఫోన్ చేశాను ప్రిన్సిపల్ గారికి.